ప్రజలు చీదరించారు, నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ బహిష్కరించారు. హైదరాబాద్కి వెళ్ళి రౌడీల కార్లు వేస్తే సార్ ఆ ఓంగాడు చనిపోతుంది సార్, ఓంగాడు చనిపోయింది సార్. ఇద్దరు చిన్న పిల్లలు మొన్న నేను లేకుంటే ఓంగాడు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్. ఎంత దరిద్ర రాక జిల్లాకు వచ్చి ఒక మనిషిని పొట్టలు పెట్టుకోరు. ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్. ఒకటే చెప్తుంది సార్, ఈయన మేనిఫెస్టో 2001లో పార్టీ పెట్టింది సార్. నీ దుకాణం మంది మంత్రి గారు దుకాణం మంది సార్. ఒకటి సార్ అసలు పాయింట్కి వస్తున్నా సార్, అసలు పాయింట్కి వస్తున్నా. అరే మీ చరిత్ర చెప్తా సార్. 2001లో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పిండు సార్, ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అంటే మాటే, ఆ మాటకి కాకుండా నా తల తీసుకుంటా అన్నాడు. తల ఉందా సార్ కేసీఆర్ది? దళితుడు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే, అదే బట్టి విక్రమ్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకో సార్. ఆ స్థానం చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్. దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేని అంగట్లో పశువులను పోయినట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు ఈ రోజు మేనిఫెస్టో గురించి మాట్లాడతారా? కేసీఆర్ గారు మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్ధాల పార్టీ మాకు చెప్పిన మేనిఫెస్టో 2 రోజులలో 2 అమలు చేసినాం, ఇంకా చేస్తాం, చెప్పని కూడా చేస్తాం. మీ దుకాణం బంద్ చేస్తాం. మీరు అనవసరంగా లేకపోతే మాట్లాడుతున్నారు. శ్రీహరి గారు సార్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సార్, మా ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమై ఉంటుంది.